ఢిల్లీకి అధిష్టానాన్ని ఎంత ప్రసన్నం చేసుకుందామని అనుకున్నా కూడా పడిగాపులు కాసినా కూడా పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయటంలో ముఖ్యమంత్రికి ఏమాత్రం స్వేచ్ఛ లేదని చెప్పని ప్రతి పర్యటన సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘటనలు సన్నివేశాలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సొంత బలంతోనే అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కీలకమైనటువంటి శాఖలు ఇంకా ముఖ్యమంత్రి గారి ఆధీనంలోనే ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రాధాయపడాలా, ఇన్నిసార్లు ఢిల్లీలో పడిగాపులు కాయాలా? అరే ఒక ముఖ్యమంత్రికి రాజ్యాంగబద్ధంగా విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవటంలో. ఒకవైపున రాజ్యాంగ పరిరక్షకులు రాజ్యాంగాన్ని మేమే రక్షిస్తున్నామని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా నిర్వహించుకునేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ముందుకు సాగనినటువంటి అధిష్టానం కాంగ్రెస్ పార్టీదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త ఏం కాదు. అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి తెలంగాణలో కూడా కొత్తగా ఏర్పడ్డటువంటి ఇప్పటి తెలంగాణలో ముఖ్యమంత్రులని అవమానించటం వాళ్ళకే చెల్లింది. ముఖ్యమంత్రులని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం వాళ్ళకే చెల్లింది. పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయనీయకుండా అడ్డుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికే చెల్లింది. చాలా స్పష్టంగా 3 నెలల్లోనే రేవంత్ని ముప్పు తిప్పలు పెట్టింది ఈ కాంగ్రెస్ అధిష్టానమే. 6 నెలలు దాటినా కూడా అడుగు ముందుకు వేయనీయకుండా అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానమే. ఈ రాష్ట్రం ఇన్ఛార్జు దీపాదాస్ మున్షి ఒక రాజ్యాంగేతర శక్తిగా ఈరోజు నడిపిస్తూ ఉన్నది. ఆ రకంగా ముందరి కాళ్ళకు బంధం వేసి ఏ నిర్ణయాన్ని కూడా చేయనీయకుండా ఉండటంలో అధిష్టానం విజయవంతమైందని చెప్పని అనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక విషయంలో ముందుగా ప్రకటన చేస్తారు, ఆ తర్వాత 2 రోజులకే ఒక సవరణ చేస్తారు. దానికి మళ్ళీ ఫైనల్గా వివరణ ఇచ్చి ఆ కథని అక్కడికి కంచికి చేరుస్తారు. ఇది జరుగుతున్నటువంటి పాలన యొక్క వ్యవహారం. రాష్ట్ర అవతరణ సమయంలో సోనియా గాంధీ వస్తుందని ముందుగా రేవంత్ ప్రకటన చేసి ఆ తర్వాత సవరణ చేసి వివరణ ఇచ్చి కథ క్లోజ్ చేశారు. హామీల విషయంలో కూడా అంటే ఇది రేవంత్ హామీలు అన్నట్టుగానే కాంగ్రెస్ భావిస్తూ ఉంది. మేనిఫెస్టోలో పొందుపరిచినప్పటికి కూడా ఇవి రేవంత్ హామీలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఇది సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తూ ఈ హామీలు అమలుకు సంబంధించిన విషయంలో కూడా ఒక్క అడుగు ముందుకు వేయనీయకుండా అడ్డుకుంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే అని చెప్పి నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా, ఆరోపిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రం నలుగురు నడుమ నలుగుతూ ఉంది. ఈ నలుగురు నాయకుల నడుమ నలిగిపోతూ ఉంది. ఒకవైపున రేవంత్, ఇంకొక వైపున దీపాదాస్ మున్షి, మరొక వైపున ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకొక వైపున కేసీఆర్. అరే సొంత బలం ఉండంగా ప్రతిరోజు ఆయన చేరుతాడా ఈయన చేరుతాడా, ఈయన చేరుతాడా ఆయన చేరుతాడా, 3 చేరికలు 6 అలకలు, మళ్ళా కథ మొదటికి. ఏ విషయంలో అయినా సరే పార్టీ అధ్యక్షుడి నియామక విషయం అంతే జరుగుతూ ఉంది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ. కానీ ప్రభుత్వ పరంగా
విధి విధానాల్లో, పాలనాపరమైనటువంటి అంశాల్లో ఒక అడుగు ముందుకి 6 అడుగులు వెనక్కి అన్నటువంటి ధోరణిలో ఈ 6 నెలల కాలం వెలుబుచ్చారని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ముఖ్యమంత్రిని అవమానిస్తోంది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇది వాళ్ళకి ఒక సాంప్రదాయం, ఇది వాళ్ళకు ఒక వ్యవహారం, అది జరుగుతూనే ఉంది. ఆ రకంగా రాష్ట్రంలో రోజు రోజుకి రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, మహిళలపై మానభంగాలు పెరుగుతూ ఉన్నాయి, హత్యలు కూడా పెరుగుతూ ఉన్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, క్షీణించినటువంటి శాంతి భద్రతలు సమీక్షించేందుకు ఆ మంత్రి, హోంశాఖ మంత్రి తరచూ ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని కనీసం అధిష్టానాన్ని కనుసన్నల్లో అన్న ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఢిల్లీలో ఒక క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించుకుంటే మంచిదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. 4 కోట్ల ప్రజానీకానికి సంబంధించినటువంటి అనేక సమస్యలతో తల్లడిల్లబోతా ఉన్నారు. కొత్తగా మీరు 4 మంత్రులు తీసుకుంటే ఎంత, తీసుకోకపోతే ఎంత? దానికోసం పాలన పడకేసింది, ఖజానా ఖాళీ అయింది, క్షీణిస్తున్న శాంతి భద్రతలు, ప్రతిరోజు 3 చేరికలు 6 అలకలు అన్నట్టుగా సాగుతున్నటువంటి ఒక వ్యవహారం మనం చూస్తూ వస్తూ ఉన్నాం. ఇది ఒక వైపున జరుగుతూ ఉంటే మరొక వైపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కలుస్తారట. కలవాలని మేము కోరుకుంటున్నాం. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు పరిష్కారం కొరకు ఇద్దరు చొరవ తీసుకుని ముందుకు పోతే మంచిదే. గతంలో హోంమంత్రి అమిత్ షా గారు ఎన్నో ప్రయత్నాలు చేసినా రాజకీయంగా మిత్రులుగా వ్యవహరించినటువంటి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, ఈయన వస్తే ఆయన రాలా, ఆయన వస్తే ఈయన రాలా, అట్లా కాలయాపన జరిగింది. అసలు ఈ 6వ తారీఖు అనుకుంటున్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క సమావేశానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఈ మీటింగ్ జరుగుతుందా అని చెప్పి నాకు డౌట్ వస్తూ ఉంది. ఏ క్షణంలో అయినా సరే ఈ మీటింగ్ని ఏదో ఒక కారణం చెప్పి ఆపేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పని నేను భావిస్తూ ఉన్నా. ఈరోజు ఏ రకంగా చూసినా, ఏ కోణం నుంచి చూసినా కూడా అదనపు వనరులు సమీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ కావటల్లా. పోనీ వీళ్ళు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో ఒక వర్గాన్ని అన్నా సంతృప్తి పరిచాము ఈ 6 నెలల్లో అంటానికి మచ్చుకకు కూడా ఒకటి కూడా లేదు. అసలు పరిపాలిస్తున్నది ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డా లేకపోతే కాంగ్రెస్ అధిష్టానమా అని చెప్పని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఓకే, థ్యాంక్స్.